నేను వస్తున్నా, ఇద్దరం వద్దాం మాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హంస. దాని మీద పెట్టే మెరూన్ బాక్స్ మీద అది బకెట్. May 5th, 2024 మేము ఈరోజు నర్మదా పుష్కరాలకని ఇందోర్ బయలుదేరుతున్నాం. ఇందోర్ అనే ప్రదేశం మనకి మధ్యప్రదేశ్లో వస్తుంది. భారతదేశంలో నర్మదా నది పుట్టిన ప్రాంతం మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ అనే ప్రాంతం దగ్గర. నర్మదా నది ఎక్కువగా ప్రవహించే ప్రాంతం మధ్యప్రదేశ్. ఇందోర్ ఫర్ గోయింగ్ డే. ఇందోర్ ఫర్ నర్మదా పుష్కర్. క్యూట్లీ రెడీ అయిపోయింది బుట్టి. మేము 5th May 2024 రాత్రి 12:30 బయలుదేరాం. ఈ డ్రైవ్లో మనకి ఫస్ట్ టోల్ ప్లాజా వచ్చి ఈసన్నపల్లి దగ్గర వస్తుంది, పట్టంచెరులో. అయితే మనకి ఇది టోల్ ఛార్జబుల్ కాదు, మనకి కాస్ట్ ఏం పడలేదు. ఇక్కడ లేదా? ఈ వీడియోలో మీకు మేము హైదరాబాద్ నుంచి ఇందోర్ ఎలా చేరుకున్నాం, ఏ నేషనల్ హైవేస్ కవర్ చేసాం, టోల్స్ ఎన్ని పడ్డాయి, జర్నీ ఎంతసేపు పట్టింది, ఇవన్నీ మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మనం సంగారెడ్డి వచ్చాం. హైదరాబాద్లో మా ఇంటి నుంచి మధ్యప్రదేశ్లోని ఇందోర్ వరకు సుమారుగా 781 కిలోమీటర్లు. గూగుల్ మ్యాప్స్లో అయితే 16 గంటల సమయం చూపిస్తుంది జర్నీ. మా సంతోష్కి అయితే నైట్ డ్రైవ్ అంటే ఇష్టము, అది కూడా డబల్ లేన్ ఉంటేనే ఇష్టము. కాబట్టి నైటే ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే జర్నీ స్మూత్గా వెళ్ళిపోతుంది, ప్లస్ క్రౌడ్ అనేది తక్కువ ఉంటుంది మనకి రోడ్డు మీద. ఇప్పుడు మనం ఉన్నది ముంబై హైవే. రుద్రారంలో మనకి గ్రాండ్ పరివార్ రెస్టారెంట్కి పక్కనే ఒక సందు ఉంటుంది, ఆ సందు లోపలికి వెళ్ళాలి. అయితే మేము అది చూసుకోకుండా కొంచెం ముందుకు వచ్చేసాము, కట్టింగ్ దాటేసి వచ్చేసాం అనమాట. కాబట్టి మేము కొంచెం రివర్స్ తీసుకుని వెహికల్ని మళ్ళీ కటింగ్ దగ్గర మేము ఇప్పుడు సంగారెడ్డి. సంగారెడ్డి యాక్చువల్లీ మనం వచ్చినప్పుడు బాగానే ఉండే కదా, మధ్యలో ఏదో వైకుంఠపురం ఇది అదా. గ్రామ పంచాయతీ గౌడీచెర్ల అంట. మేము స్వాగతం మండలమే జిల్లా సంగారెడ్డి, గౌడీచెర్ల అంట. ఇది హైవేనా? నేషనల్ హైవే 161AA. ఇప్పుడు మేము రుద్రారం నుంచి లోపలికి వచ్చాం కదా, ఇదంతా సంగారెడ్డి ఇంటీరియర్ అనమాట, లోపల విలేజెస్. సంగారెడ్డి, హైదరాబాద్, జోగిపేట్ ఇస్ రైట్. ఇప్పుడు మనం ఉన్నదంతా నేషనల్ హైవే 161AA మీద. మనని కొంచెం ముందుకు తీసుకెళ్ళి నేషనల్ హైవే 161కి కనెక్ట్ చేస్తుంది. 7 కిలోమీటర్స్ తర్వాత రైట్ అంట.
అక్కడ కలుస్తుంది అనుకుంటున్నా తెలిసి కదా. కానీ రింగ్ రోడ్ లో వచ్చిన తర్వాత బాగా సేవ్ అయిందబ్బా, అంటే జర్నీ బాగుంది అనిపిస్తుంది. ఓ వెహికల్స్ చూస్తున్నావా? ఏదో దొంగలాగా చూస్తున్నాడు ఎంత అనుకున్నాను. స్టాప్, అటు ఇటు ఉంది, రెండు చూసుకోవాలి. నేను అటు చూస్తే వాడు లైట్ లేకుండా వస్తున్నాడు చూడు. అది అసలు 40 kilometers సేమ్ రోడ్ అంటే ఇంకేంటి. ఇది హైవే నాకు తెలిసి, ఇదో సర్వీస్ రోడ్ ఎండ్స్ అన్నాడు కదా, ఇది హైవే టచ్ అవుతుంది. ఇక్కడ నీకు 4 lanes వచ్చేస్తాయి ప్రశాంతంగా, నీ డ్రైవ్ నువ్వు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నేషనల్ హైవే 161కి కనెక్ట్ అయ్యాం. బ్రిడ్జ్ అని ఇదేమో అది కదా. ఎందుకు వచ్చాము ఈ రూట్ లోకి? మనం సంగారెడ్డిలో మనం దీనికి వచ్చాము, సంగారెడ్డి వచ్చాము. మీ అమ్మ కూడా వచ్చింది దాంట్లో. అదే నువ్వు నేను మా మమ్మీ టెంపుల్ కి వెళ్ళలేదు. అక్కడ ఏం టెంపుల్? ఏదో ఒక టెంపుల్ ని, ఓకే ఓకే, ఓల్డ్ టెంపుల్ అనుకుని వైకుంఠపురం వెళ్ళేసి వచ్చాం కదా. అది ఐఐటి నుంచే లెఫ్ట్ లో వెళ్ళిపోతాం మనము. ఇది ఏదో ఫుల్ చుట్లు కాదా. మెదక్ శివంపేట. వెహికల్స్ చూసుకో బేబీ, ఆగి ఉంటాయి సడన్ గా. మా సంతోష్కి ఇలా 4 lanes ఉన్న రోడ్స్ అంటే చాలా ఇష్టం. ఈ రోడ్స్లో తను డ్రైవింగ్ని బాగా ఎంజాయ్ చేస్తాడు. టోల్ గేట్ 1 kilometer. ఈ రూట్ లో కనిపించిన లారీలు ఇంకెక్కడ కనిపించవు బేబీ. నువ్వు అబ్జర్వ్ చేయి చూడు, నీకు ఈవెన్ కర్నూలు రూట్ లో కూడా నీకు అనిపించవు. ఇదైతే మరీ అసలు చీమల దండులాగా ఉంటుంది. అదే చెప్తున్నాను, ఎక్కడైతే నీకు పోర్ట్స్ ఉంటాయో ఆ రూట్ లో లారీస్ ఎక్కువ ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరుగుతుంటుంది కదా. తాడన్పల్లి టోల్ ప్లాజా, NH 161, TADDAN, తాడన్పల్లి. ఈరోజు డ్రైవ్లో మనకి ఫస్ట్ టోల్ తడనపల్లి టోల్ ప్లాజా, శివంపేట్, తెలంగాణ, మెదక్ డిస్టిక్లోకి వస్తుంది. ఇక్కడ 120 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము ఇది 1:35 క్రాస్ చేసాం రాత్రి. నాందేడ్ 202 షరఫ్ అలీ JNTU. అంటే షరఫ్ అలీలో JNTU ఉంది, జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. జవహర్లాల్ మాటలు రాదా పుట్టికి? జోగిపేట్ 8, నాందేడ్ 196, అకోలా 404, సంగపేట్, మెదక్. మెదక్ ఇటు నుంచి వెళ్తే 44 kilometers. ఆఫ్ రోడ్ వెళ్తుంది మా చూపించాలి. అది ఎక్కడ వెళ్ళిపోతుంది, మనల్ని మటుకు స్టే ఆన్ హైవే.
నాందేడ్ అకోలా మీదుగా మనం ఇందోర్ వెళ్తున్నాం. లారీ చూడేవి కలర్ఫుల్ గా ఉంది. ఓన్లీ ఆ లైట్లు పెడితేనే రాత్రి కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళు బాగా చూసుకుంటారు లారీలు. అవును, బేబీస్ లానే చూసుకుంటారు. రోజు ఎక్కడైనా ఆగితే ఫుల్ తోమేస్తాడు దాన్ని. డెకరేషన్ అవును, ఎక్కడికైనా వెళ్తే మనం ఇంట్లో పిల్లలకి కొన్నట్టు వీళ్ళు ఆ బండ్లకు కొంటారు. అవి పెట్టి వెళ్ళారు తీయాలి, అది కట్టాలి, ఇది కట్టాలి. బాగానే ఖర్చు చేస్తారు. ఈ ఎల్లో రోడ్ మనకి కర్వ్స్ తెలుస్తున్నాయి ఇప్పుడు కొంచెం. ఇదివరకు తెలిసేవి కాదు, అందుకే బాగా జరిగేది. అన్నిట్లోనే డ్రైవ్ అదే అబ్బా. మనము ఫస్ట్ టైం కూర్గు నుంచి డ్రైవ్ చేసుకుంటే వెళ్ళాం చూడు కదా. ఆ కూకే డ్రైవ్ కానీ కూర్గు నుంచి కాసర్గోడ్ వెళ్ళిన డ్రైవ్ కానీ లైఫ్ లో మంచి 20 కిలోమీటర్లు ఘాట్ రోడ్ అన్నాడు, తొక్కుతూనే ఉంటాం. ఎంతసేపు తొక్కినా అదే రూట్ లో ఉంటుంది చూడు. లక్కీలీ ఏంటంటే ఎవరు లేడు ఆ డ్రైవ్ ఆ రూట్ లో. మన ఒకటే వెహికల్ ఉంటే మధ్య మధ్యలో ఎక్కడైనా ఒకటి చిన్న 2-3 వెహికల్స్ ఏమైనా వచ్చినాయేమో కానీ ఆ ఫ్లో లేదు యాక్చువల్ వెహికల్స్ ఫ్లో. పెద్ద నా మాట స్టాప్ చేసినట్టు కొల్లంపల్లి నారాయణ్ ఖేడ్ నిజాం సాగర్ స్లిప్ రోడ్ స్టార్ట్స్ అంటారు. అంటే ఇది బైపాస్, అది ఇది రోడ్ విలేజ్కి వెళ్ళే రోడ్డే కదా స్లిప్ రోడ్ అంటే. అదే సర్వీస్ రోడ్కి వెళ్ళేదాన్ని స్లిప్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఘాట్ రోడ్ లాగా ఉన్నాయి రోడ్లన్నీ, నార్మల్ రోడ్ లాగానే అనిపిస్తుంది. ఎంత కర్వ్స్ పెట్టాడు మరి ఘోరంగా. నేషనల్ హైవే 161 ఎక్కినప్పటి నుంచి అయితే రోడ్ చాలా బాగుంది. కాకపోతే చాలా కర్వీగా ఉంది, ఘాట్ రోడ్ లాగా. కొంచెం చూసుకుని డ్రైవ్ చేయాలి. బాచేపల్లి కదా. నిజాం సాగర్ ఇక్కడ నుంచి డీవియేషన్ అంట. నర్సింగరావు పల్లి ఇటు నుంచి వెళ్తే నిజాం సాగర్ వెళ్తుంది అంట.
నడిస్తే అయిపోతుంది కదా కదా. స్లిప్ రోడ్స్ ఉంది రోడ్ ఇక్కడ ఖాళీగానే. ఇక్కడ మళ్ళీ అది బ్యారికేడ్ ఉంది కదా, అది అక్కడ ఎక్కడో సైడ్ ఉంది, అది బయలుదేరి పెడుతున్నారేమో. నాకు కనిపించింది ఏం కనిపిస్తుందా అని అప్పటి నుంచి ఆలోచిస్తున్నా నేను. ఇంత అలర్ట్నెస్ తట్టుకోలేకపోతున్నా. ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి కనిపించేస్తే ఇక నేనే మొత్తం చూసేస్తున్నాను. దాన్ని ఏడుపు వినలేకపోయిందా బొడ్డి. నాందేడ్ పిట్లం, అది ఒకటి. ఇదే పిట్లం, ఈ ఏరియానే. దిస్ ఇస్ కాల్డ్ పిట్లం. ఇప్పుడు దుబాయ్ నుంచి ముంబైకి అండర్ గ్రౌండ్ చేస్తున్నారంట. 2 hours. అమరావతి, అమరావతి, మన అమరావతి, బాన్సువాడ, నాందేడ్. ఒకవేళ అమరావతి మెయిల్ ఘాట్ వచ్చింది అనుకో, టైగర్ హాయ్ చెప్పేద్దాం. ఓకే, అక్కడైతే టైగర్ పాదాలు కూడా వేస్తాడు రోడ్డు మీద. పెద్ద టైగర్, చిన్న టైగర్, 2 పాదాలు వేస్తాడు. పైన ఏం చేయలేదు, ఏదో అరుస్తుంది కదా, అది అరుపు నచ్చట్లేదా బుడ్డికి. ఈ డ్రైవ్లో మనకి సెకండ్ టోల్ ప్లాజా ధర్మారం టోల్ ప్లాజా తెలంగాణలోకే వస్తుంది. ఇక్కడ 120 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేము ఈ టోల్ని రాత్రి 2:20 క్రాస్ చేసాం. టోల్ ప్లాజా ధర్మారం టోల్ ప్లాజా సెకండే కదా ఇది. ధర్మారం టోల్ ప్లాజా. ₹120 మేము ఇక్కడ కూడా. చల్లగా ఉంటుంది కదా రోడ్డు. తార్ నైట్ అయితే మంచి చల్లగా ఉంటుంది తెలుసా. తార్ చాలా చల్లగా ఉంటుంది, ఆ మంచులాగా ఫామ్ అయ్యి చల్లగా అనిపిస్తుంది. అదే పొద్దున్న అయితే ఎండ, భయంకరమైన ఎండ ఉంటుంది, అంటే హీట్ ఉంటుంది. వీడియో తీద్దామని మ్యాప్ తీసుకుంటే 1820 అనిపిస్తుంది. అప్పుడు ఫస్ట్ టోల్ దాటిన తర్వాత, అది కూడా అంతకుముందు తీయలే నేను వీడియో. కార్లో ఉన్న నావిగేటర్ అయితే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, కాబట్టి మేము ఫోన్ పెట్టుకుంటున్నాము. ఫోన్లో అయితే కొంచెం కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూపిస్తుంది. దీంట్లో 653, దీంట్లో 624 కిలోమీటర్స్ చూపిస్తుంది. డెగ్లూర్, మద్నూర్, లిండన్ కేరూర్. దీంట్లో అయితే మనము 348కి వెళ్ళిపోతున్నాం. దీంట్లో అయితే 541కి వెళ్తున్నాం. చెక్ పోస్ట్ తెలంగాణ బార్డర్ దాటాం. ఇప్పుడు మనం తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు తెలంగాణ బార్డర్ విలేజ్ మద్నూర్ దగ్గర ఉన్నాం. నిజామాబాద్ డిస్టిక్లోకి వస్తుంది. ఈ బార్డర్ చెక్ పోస్ట్ని మేము రాత్రి 2:42 క్రాస్ చేసాం. ఇప్పటికీ మనం మా ఇంటి నుంచి 172 కిలోమీటర్లు వచ్చాం. 5 కిలోమీటర్స్ దెగ్లూర్ ఉండగా ఇక్కడ నుంచి మహారాష్ట్ర బార్డర్ చెక్ పోస్ట్ 9 కిలోమీటర్స్ దెగ్లూర్ అనే ప్లేస్లో వస్తుంది. పూణే 499, నాగ్పూర్ 433, నాసిక్ 580, ముంబై 650. తెలంగాణ వాళ్ళది అనుకుంటా. ఇది మహారాష్ట్ర వాళ్ళది. అక్కడ బోర్డు పెట్టాడు మహారాష్ట్ర. ఇప్పుడు మనం క్రాస్ చేస్తున్నది మహారాష్ట్రలోని బార్డర్ చెక్ పోస్ట్ దెగ్లూర్ అనే గ్రామం దగ్గర. ఇప్పటికి మనం 180 కిలోమీటర్స్ వచ్చాము. మేము ఈ చెక్ పోస్ట్ని క్రాస్ చేసేటప్పటికి రాత్రి 2:44 అయింది. ఎటైనా ఒకటే, మధ్యలో వెళ్ళిపో.
ఏంది అటు ఇటు కాకుండా ఏదో పెట్టారు. ఆ రోడ్డులో ఓపెనే ఉంది, ఇంకా స్టార్ట్ కాలేదు అనుకుంటుంది. ఈ డ్రైవ్లో ఈ టోల్ దెగ్లూరు దగ్గర ఒక టోల్ ఉంది, ఇది మనకి యాక్టివ్ స్టేజ్లో లేదు. మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోయాం. ఇక ఆర్టీఓ బార్డర్ దాటగానే చెక్ పోస్ట్ ఉంది ఒకటి. 106 ఉంది బేబీ, ఇక్కడ 71. మన దగ్గర ఎంత? మన దగ్గర కూడా 107 మన దగ్గర. ఓకే, 30 పైసా ఎక్కువ, సారీ 29 పైసా ఎక్కువ. నాందేడ్ డిస్ట్రిక్ట్ పోలీస్, ప్లీజ్ స్టాప్. ఎలక్షన్స్ కదా, ఇప్పుడు కొంచెం చెకింగ్లు ఎక్కువ ఉంటాయి. మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన తర్వాత దెగ్లూరు నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సింగిల్ రోడ్ స్టార్ట్ అవుతుంది. బ్రేకర్లు పెట్టాడు బేబీ, మెచ్చుకోవాలి. ఇలా సింగిల్ రోడ్స్ వచ్చినప్పుడైతే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఆపోజిట్లో వెహికల్స్ వస్తే మనకి అసలు ముందు రోడ్ ఏం కనిపించదు, ఎందుకంటే వీళ్ళందరూ హాలోజన్ లైట్స్ యూజ్ చేస్తారు కాబట్టి. మన దగ్గర అయితే ఒక 1 కిలోమీటర్ ముందు నుంచి వెళ్తాం, టోల్ వస్తుంది కదా. ఈ డ్రైవ్లో మనకి ఇంకొక టోల్ కనిపిస్తుంది, ఇది కూడా చార్జబుల్ కాదు. సావ్జానిక్. టోల్ కూడా పరిస్థితి ఎట్లా ఉంది చూడు, ఎంత భయంకరంగా ఉందో. మన దగ్గర టోల్సే కొంచెం అందంగా ఉన్నాయి అనిపించింది. నైట్లో సింగిల్ రోడ్ డ్రైవ్స్ అంటే చాలా కష్టము. ఇట్లా పెద్ద వెహికల్స్ వస్తే అసలు రోడ్ అయితే ముందు ఏం కనిపించదు, చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఇట్లా సింగిల్ రోడ్స్లో అయితే. ఎయిర్ ఫోర్స్ కాలేజ్ హోటల్. నాందేడ్ 48 స్టేట్. ఇంకా నాందేడ్ రాలే, 200 కిలోమీటర్స్ అన్నాడు అప్పటి వచ్చి ఆల్మోస్ట్ 223 అవుతుంది. మాకైతే చాలా భయంకరంగా అనిపిస్తుంది డ్రైవ్, ఎందుకంటే మరీ లైట్స్ అయితే ముఖం మీద కొడుతున్నాయి కాబట్టి మాకు ముందు రోడ్ అయితే అసలు కనిపించట్లేదు. కాబట్టి మేము ఎక్కడైనా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం, పెట్రోల్ బంక్ చూసుకుంటున్నాం. ఏంది మధ్యలో హట్? ఓ పోలీసులు వేసుకున్నట్టున్నారు చల్లగా ఉండడానికి. 44 కిలోమీటర్స్ మంచిది నేషనల్ హైవే బట్టి లైట్ తీసుకుని ఈ ఊరు దాటేసిన తర్వాత ఎక్కడైనా ఆపుకుని పడుకోవడం బెటర్, ఎందుకంటే ఆల్రెడీ 3 అయింది. నెమ్మది 6:30 ఆ టైంకి స్టార్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఏమంటావు? మెయిన్ కర్వ్స్ బాగున్నాయి రోడ్డు కదా. ఫస్ట్ మా బుడ్డి ఇందాక ఎంజాయ్ చేసిన అట్మాస్ఫియర్, ఆ ఫేస్ కనిపించట్లేదు. రోడ్ మహారాష్ట్రలోకి ఎంటర్ అవ్వగానే నీరుతో పడిపోయింది బుడ్డి. ఇట్లా డబ్బులున్నా పర్లేదు. అవును, ఇట్లా ఉన్నా కొంచెం వెళ్ళిపోవచ్చు, కానీ ఒకటే రోడ్ మీద డబ్బులు ఉంటే కష్టం. ఎవరి వరకు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ లారీ వెనకాల అక్కడ ఇంకో పెట్రోల్ బంక్ చూసుకుంటాం. ఈ రోడ్ అంతా పెట్రోల్ బంక్సే ఉన్నాయి కదా. ఓ పెట్రోల్ బంక్ కదా, పెట్రోల్ బంక్ అనుకుంటున్నా. పెట్రోల్ బంకేగా.
సౌత్ మురుగన్ ట్రాన్స్పోర్ట్ అనుకుని. ఇలానే వెనకాల పెట్టేస్తాం. అయితే ఆ కార్ వెనకాల కూడా పెట్టుకోవచ్చు, కానీ లైట్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ చీకటి అనేది లేదే. ఎప్పుడైనా హైవే మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకి రెస్ట్ తీసుకోవాలనిపించిన, టయర్డ్ అనిపించిన, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేకపోతే కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పెట్రోల్ బంక్ ఏదైనా చూసుకుని అక్కడ స్టే చేస్తే మనకి సేఫ్టీ ఉంటుంది. పెట్రోల్ బంక్లో స్లీపింగ్ మా బుడ్డి లేదు. ఏ పెట్రోల్ బంకో తెలియదు, మహారాష్ట్రలో కదా. మా బుడ్డి అయితే ఫస్ట్ తెలంగాణలో ఉన్నంత వాళ్ళం అసలు రేసు బండి నడిపినట్టు నడిపాడు. మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన తర్వాత నీతో పడిపోయింది, అసలు ముఖంలో కళని వెళ్ళిపోయింది చూడు. అయిపోయింది బుడ్. మేము ఇంటి నుంచి ఫ్లాస్క్ తెచ్చుకున్నాము టీ పెట్టుకుని. కాబట్టి ఎర్లీ అవర్స్ ఎక్కడైనా ఇబ్బంది పడకుండా ఉండడానికి, కొంచెం నిద్ర మత్తులాగా అనిపిస్తే టీ తాగొచ్చు అని చెప్పి. ఇప్పటికైతే మేము 235 కిలోమీటర్స్ వచ్చాము. రాముల వారు ఇవి. ఓ మహాదేవ్ శివుడు. లోపలికి 10 కిలోమీటర్లు ఎంత వెళ్ళాలనుకుంటా అడవి లోపల. ఎన్ని అవర్స్ పడుతున్నావు? 2 hours అన్నావు. గుర్రు ఎట్టి నిద్రపోయింది బుడ్డి, ఎంత టైర్డ్ అయిపోయింది పాపం బుడ్డి. ప్లస్ నిన్న ఇవాళ రేపు నిన్నంతా నిద్ర లేనట్టుంది కదా. గరీబ్ నవాజ్ అంట. మహాదేవ్ పురుష జన్మ. ఇదే మహారాష్ట్ర ఇండస్ట్రియల్ ఏదో. వీళ్ళ ఇండస్ట్రీస్ కూడా ఇట్లా ఉన్నాయి ఏంటి ఎట్టుకున్నట్టు. మన దగ్గర ఇండస్ట్రీ అంటే ఎంత బాగుంటుందో అసలు. పొట్టు రాలిపోతుంది అనుకుంటున్నాను నేను. అది లేకపోతే పొట్టే తీసుకుపోతున్నాడు. ఆ పొట్టు రాలిపోయేంత తినేముంది, అది దులపాలి కదా, కొట్టాలి అది. మరి అట్లా పొట్టు అవుతా రాలేదు. ఓ టోల్ ఆగియా. మన దగ్గర టోల్స్ ఎంత కలర్ఫుల్ ఉన్నాయి అనిపిస్తుంది. 1000 మీటర్. భాష చూసి మాట్లాడతాను. టోల్ క్యూ భయ్యా అని అడుగుతాను, టైపు అని అడగండి వీటి దగ్గర. నాకు హిందీలో వర్డ్ తెలిసింది కైకు భయ్యా అని. వెళ్ళిపోలేదు. కళ్యాణ్ కేటీ టోల్ ప్లాజా. కళ్యాణ్ కేటీ అంటే బుట్టో రాశాడు కళ్యాణ్ కేటీ. నాందేడ్. ఓ నాందేడ్కి వచ్చామని. మహారాష్ట్ర శసాన్ మన తెలంగాణ వాడు. TS15 బుడ్డోయ్, మీ మెదకోడు బుడ్డోయ్. TS15 అయ్యో కొనుక్కున్నాడా తీసేసుకున్నాడు ఫ్రీగా. ఓ ఎల్లప్పుడు అల్లే హెల్ప్ చేస్తా. టోల్ కాయకు బాయ్ ఏమది ఫ్రీయా? ఓ అయితే అక్కడ కూడా ఫ్రీ అనుకుంటాను మరి. నీకు అమ్మో ఏంది స్పీడ్ బ్రేకర్. ఈ డ్రైవ్లో మనది ఇది 4th డమ్మీ టోల్ ప్లాజా. ఇది కళ్యాణ్ కేటీ అనే ప్రాంతంలో వస్తుంది. ఇక్కడ కూడా టోల్ ఛార్జెస్ పడవు. ఈ టోల్ని మేము ఉదయం 5:41 క్రాస్ చేసాం. స్లో చేయొచ్చు కదా. చూడక ఒక రాకెట్ వెళ్ళింది. ఇది ఇంత పెద్దగా ఉంది.
మాహూర్ బేబీ, మాహూర్ బేబీ ఇదే. ఔరంగాబాద్, మాహూర్, నాందేడ్ 5. ఇక్కడ ఎక్కడ లేదుగా, పైకి ఎక్కాలనుకుంటా బేటి. పైకి బ్రిడ్జే లేదు. అటే వెళ్ళాలా? బ్రిడ్జ్ సగమే. బయట నుంచి వెళ్ళాలి. ఏంది ఇది సెకండ్లు వచ్చినట్టు రోడ్డు మీద? ఇప్పుడు మనం నేషనల్ హైవే 161 నుంచి 361 నేషనల్ హైవే మీదకి వచ్చాం. 11 hours 5 minutes చూస్తుంది జర్నీ అండ్ 537 kilometers మోర్. ఇప్పుడు మా పుట్టి చూడు ఎంత అందంగా ఉన్నాడు. ఫినిష్ చేసినప్పుడు చూద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయినట్టు. NH 161 and NH 361. Yes, sky in the sun in the sky and sun in the car. మేబీ ఫస్ట్ టైం డెకరేటివ్ గా కనిపించింది మరేలాగా, అంతేనా? నాకు తెలిసి ఇప్పుడు డెవలప్ చేసుకుంటున్నారు అనుకుంటున్నా నేను. టోల్స్ ఇక్కడ ఓపెన్ ఉందిలే. ఇది ఇన్ని బ్యానర్లు పెట్టాడంటే డెఫినెట్ గా పెద్దగానే వేస్తాడు. ఇండికేటర్ వేసాడు. ఇది ఈ డ్రైవ్లో మనకి 5th డమ్మీ టోల్ ప్లాజా. మేము ఈ టోల్ని 6 గంటల 23 నిమిషాలకి క్రాస్ చేసాం. ఈ టోల్ అర్దాపూర్లోకి వస్తుంది, మహారాష్ట్ర. ఇంకా ఓపెన్ కాలేదా? మళ్ళీ మనం నేషనల్ హైవే 161కి కనెక్ట్ అయ్యాం. వార్దా 227, నాగపూర్ 304, హింగోలి 54, నేషనల్ హైవే 361, దండేగాंव, బస్మత్, కుంబర్వాడి, కుర్టాని, ఏం పేర్లో ఏందో, అకోలా 165, అమరావతి 266, నేషనల్ హైవే 161, హింగోలి 41. జరోడా ఈ పేజ్ లేదు. జరోడా టోల్ ప్లాజా, సాలవా జరోడా టోల్ ప్లాజా. ఈ డ్రైవ్లో మనకి ఇది 5th డమ్మీ టోల్ ప్లాజా. ఇక్కడ కూడా టోల్ ఛార్జెస్ పడవు. సాల్వా జరోడా టోల్ ప్లాజా అంటారు. మేము ఈ టోల్ని 6 గంటల 40 నిమిషాలకి క్రాస్ చేసాం.
ఇక్కడ నుంచి ఔధా నాగనాథ్ అనే చాలా పురాతనమైన శివాలయం ఒకటి ఉంది. చూడాలి అనుకున్న వాళ్ళు హింగోలి నుంచి 29 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. అది స్టార్టింగ్ ఏదో ఉండాలి కదా. కండాల హిల్ స్టేషన్ వీళ్ళకి, కానీ ఆ కండాల కాదనుకుంటా ఇది, ఎందుకంటే అది ముంబై నుంచి కండాల. అది 200 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది అది. మన ఇంగ్లీష్ సాంగ్స్ వచ్చేసినాయి. అబ్బోటి ముందు లారీ ఉంది, ఏం చేయలేదు. ఇడ్లీ తింటావా? ఇడ్లీ తింటావా? కండాల నాగ్పూర్ 320. దేవుడి దేవుళ్ళు ఇట్లా ఉంటే బాగుంటుంది అమ్మ. రోడ్లకు కొంచెం మామూలుగా వెళ్ళిపోవచ్చు. సగం రోడ్డు చూస్తే నీరసం వచ్చింది చూడు. పొద్దున్న అయితే ఎంత ఎనర్జీగా స్టార్ట్ అయ్యామో, ఎనర్జీ అంతా దిగిపోయింది ఆ రోడ్డు చూస్తే ఇప్పటికైతే. మీ ఫోన్లో అంత పాష్ కాదు లేదు నా ఫోన్. మాప్ వాచ్ రేచల్ పింపరి హనేర్గావ్ లోపలంతా కూడా చూపించాడు మనకి. అదే మనం I-10 ఉంటే దాని కింద నుంచి వెళ్ళిపోయేవాళ్ళం అంతేనా. మేల్గా 33 వేసాడు ఇందాక 4 కిలోమీటర్స్ అన్నాడు అక్కడ. అంటే మనం బేల్గా చుట్టూ తిరుగుతున్నామే తప్పటి. టోండ్ గావ్ టోల్ ప్లాజా అంటారు. నేషనల్ హైవే 161 మీద వస్తుంది. మేము ఈ టోల్ని ఉదయం 7 గంటల 16 నిమిషాలకి క్రాస్ చేసాం. ఇక్కడ ఒక డీవియేట్ అవ్వాలండి. అకోలా 57 అకోలాకి వచ్చేసాం. షేగావ్ అంటే మెల్ఘాట్ కూడా కింద నుంచి వెళ్ళాలనుకుంటా. అదే అమరావతి. కార్లో ఏసీకి ఫ్లాస్క్లో ఉన్న టీ చల్లబడిపోతుంది. అందుకే మేము ఏం చేస్తున్నామంటే ఉన్న టీ తాగేద్దామని తాగుతున్నాను మార్నింగ్ ఆగి ఒక చోటున. టీ షాప్ దగ్గర ఆగాం. ప్లేస్ ఏందో నాగర్ పాస్ బైపాస్. My Buddhi will sing songs now. Why? Padmanabha Pahi. No Pahi. Hindi inside. ఏమది? నేను పెడతా. అప్పటికి చల్లగా అయిపోయింది కొంచెం ఏసీ వల్ల అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న బయట బాగానే ఉండేది. 383 కిలోమీటర్స్ 8 hours 37 minutes చూపిస్తుంది. ఈవినింగ్ 4:22కి వెళ్తామంటుంది. ఇందోర్ 364 కిలోమీటర్స్. నాగ్పూర్ ముంబై ఎక్స్ప్రెస్ వే అంటండి. అటు ఎటో వెళ్తే వెనకాల చూడరా బుడ్డి సైడ్ లో హార్న్ కొడుతున్నా చూడు. అసలు
కింద నుంచి డైరెక్ట్ ముంబై వెళ్ళిపోతుంది ఇది. మనం అకోలా సైడ్ వెళ్తున్నాం, నాగ్పూర్ ముంబై ఎక్స్ప్రెస్ అటు. కానీ ఆ బ్రిడ్జ్ మేడ్చి అనే ప్రాంతం క్రాస్ అవ్వగానే మనకి సింగిల్ రోడ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. స్పీడ్ బ్రేకర్. ఓ ఫారెస్ట్ లోకి వచ్చేసాం. గొప్పగా స్మైల్ ఘాట్ అయితే ఎక్కేదే కదా. మరి ఇటు ఎందుకు వచ్చావు? ఫుల్ ఫారెస్ట్ డ్రైవ్ ఎంజాయ్ చేద్దాం అంతే కదా. అమ్మ చూసుకో. సింగిల్ రోడ్ అంటే ఇగో ఇట్లా మనకి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే క్రాస్ చేసి వచ్చేవాళ్ళు మనకి ఆపోజిట్లో వస్తూ ఉంటారు. వాళ్ళ స్పీడ్ బట్టి మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి కొంచెం డిప్పర్ నాలెడ్జ్ అది ఉంటుంటే బాగానే ఉంటుంది. అది లేకపోతే మనం కొంచెం ఆలోచించుకుని డ్రైవ్ చేస్తూ ఉండాలి. అందరూ ఎడ్యుకేటెడ్ ఉంటారని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి. వెహికల్ వస్తుంది. టోల్ రాదా? ఎందుకు చిప్స్ నోట్లోకి వెళ్ళట్లేదు? బోర్డుకి ఇక్కడ గ్రీనరీ ఉంది, ఎంజాయ్ చేస్తున్నాను. చిప్స్ పెడుతున్నాను. సారీ పెట్టినప్పుడు రెండు సప్లగా తిను. ఇప్పుడు సమయం ఉదయం 8 గంటల సమయం అయింది. మేమైతే కూల్ డ్రింక్స్ అవన్నీ ఇంటి నుంచి తెచ్చుకున్నాం ఒక ఐస్ బాక్స్లో పెట్టుకుని. కాబట్టి పొద్దున్నే ఇంకా ఒకసారి కలర్స్ అనేది ఒక మా ఫేవరెట్ డ్రింక్ ఉంది, అది తీసుకుని తాగుతున్నాం. ఇప్పుడు మనం పాటూర్ అనే ప్రదేశం దగ్గర ఉన్నాం, మహారాష్ట్ర. పాతూర్, అకోలా 32, అమరావతి 133 ఒకటి. అది మా ఆయన ఏదో చెప్తున్నాడు, మళ్ళీ చెప్పవా? సౌండ్ నీ బండి, నేను లారీ సౌండ్ అనుకున్నాను. కిందకి దిగాం. 161G లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం నేషనల్ హైవే 161G అనే దాని మీదకి ఎంటర్ అవుతున్నాం. అగైన్ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ, అందుకే వాడు అన్ని అవర్స్ వేసింది. మళ్ళీ మనకి ఈ నేషనల్ హైవే 161G మీదకి ఎంటర్ అవ్వగానే మనకి సింగిల్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఓవర్ అయింది ఇక. ఆ సౌత్ ఇండియన్ ప్లేస్ ఆంజనేయ స్వామి బాగుంటాడు అనిపిస్తుంది నాకు. మళ్ళీ నార్త్ ఇండియా వాళ్ళు మరి భయంకరంగా చేసేస్తారు. ఆ మొరటుతనం ఫుల్ మేల్ తీసుకురావాలని చెప్పి ఆయన మరీ మొగోళ్ళగా తయారు చేసేస్తారు. ఆ మీసాలు గడ్డాలు అవి ఇది పెట్టి.
అన్నానబ్బా టీటీ అంటే డెహ్రాడూన్ అని. అట్లా అన్నావా? ఉంటాయి అప్పుడప్పుడు మనకి టీఓ అంటే ఏంటో T0 ఒకటి ఉండే చూడు మనం హరిద్వార్ నుంచి వచ్చేటప్పుడు, అది ఇప్పటి వరకు పట్టుకోలేకపోయింది అన్నది. ఇక్కడేమో DD అని కనిపించింది. వచ్చారమ్మా ముగ్గురు వెరైటీ ఉన్నారు. సైజ్ హైట్ సైజ్. అక్కడి నుంచి కనెక్ట్ చేయకుండా మనల్ని ఇటు నుంచి తీసుకొస్తున్నాడో అర్థం కాదు. నువ్వు అటు వచ్చేసావు, చెప్పావు కదా అటు వెళ్ళాలి ఇందాక అదేదో. బాగుండడం వల్ల బాగానే ఫాస్ట్గానే వచ్చినట్టున్నాం కదా. ఇప్పుడు మనం నేషనల్ హైవే 53 మీద ఉన్నాం. పెట్రోల్ కూడా 2 పాయింట్స్ మీద ఉంది కాబట్టి మనం ఇమీడియట్గా పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ చూసుకోవాలి. అంతే కదా. ఏక్తా ప్యూర్ వెజ్ పోయించేసుకో. ఎక్కడ కనిపిస్తుంది? నాకు ఎక్కడ కనిపించలేదు. ఓ ఇక్కడ ఉందా? అది చూసుకో పెట్రోల్ బంక్ ఎలా ఉంది అన్నది. ముందు వెళ్తాం పదా, ఇంకో ఉంటాయి, హైవేనే కదా. కొంచెం పెద్దగా ఉంటే పెట్రోల్ మంచిగా ఉంటుంది. ఏంటో అది టెన్షన్గా ఈ టోల్ దాటగానే నీకు ఎట్లాగా పెట్రోల్ బంక్ ఉంటుంది 100% గ్యారెంటీ ఇస్తుంది. ఇందాక నుంచి హైవే మీద చూస్తే ప్రతి చోట్న పెట్రోల్ బంక్స్ కనిపించాయి. మాకు అవసరం ఉన్నప్పుడు మట్టుకు ఒక్క పెట్రోల్ బంక్ కనిపించట్లేదు. అంటే టోల్ దాటగానే ఉంటుంది ఇమీడియట్గా కంపల్సరీ పెట్రోల్ బంక్స్. ఉంచుకో ఎందుకైనా మంచిది. ఈ మహారాష్ట్ర వాడు ఎంత తేడాగా ఉంటాడో మనకు తెలియదు కదా. ఈ డ్రైవ్లో మనకి 3rd టోల్ ప్లాజా చార్జబుల్. ఇక్కడ 125 రూపీస్ ఛార్జ్ చేస్తారు. తరోడా కస్బా టోల్ ప్లాజా అంటారు, మహారాష్ట్రలోకి వస్తుంది. ఈ టోల్ని మేము 8:38 క్రాస్ చేసాం. ఇది నేషనల్ హైవే 53 మీద వస్తుంది. లోకల్స్ వెళ్ళడానికి ఇది 2 వీలర్ రోడ్లు. టోల్ ప్లాజా టేస్ట్ దగ్గర కాస్ట్ ఫైనల్లీ మాకైతే పెట్రోల్ బంక్ కనిపించింది. ఇప్పుడు ఇమీడియట్గా
కాస్ట్ వచ్చి 104.51 ఉంది. మేము 3,511 రూపీస్ పెట్రోల్ కొట్టించాం. నిన్న ఇంటి దగ్గర 3,500 రూపీస్ పెట్రోల్ కొట్టించుకుని వచ్చాము. అది ఇప్పటి వరకు అయితే వచ్చింది మనకి. ఇప్పుడు సమయం 8:49 అయింది ఉదయం. ఇప్పటికైతే మేము 495.7 కిలోమీటర్స్ దూరం వచ్చాం. ఓకే 3511 33.7 లీటర్స్. ఓకే ఇంకా ఇక్కడి నుంచి ఎంత దూరం? 308 కిలోమీటర్స్, 7 hours చూపిస్తుంది. ఈవినింగ్ 4కి రీచ్ అయ్యేటట్టు, అంతేనా? ఏం ప్లేస్ ఇది? మహారాష్ట్రలో 104 రూపీస్ కదా ఇక్కడ పెట్రోల్. అంత డిఫరెన్స్ తెలియదు. అక్కడ 107 ఉంటాయి. ఇక్కడ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. మహారాష్ట్రనే, ఇంకా మధ్యప్రదేశ్కి రాలేదు. ఇందాక వాళ్ళు మాట్లాడిందంతా మరాఠీ. వాళ్ళు ఆటో పెట్రోల్ పోసే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అది మరాఠీ. 308 కిలోమీటర్స్కి మనకి 7 hours జర్నీ చూపిస్తుంది. అంటే రోడ్స్ ఎట్లా ఉంటాయో మనం ఆలోచించుకోవచ్చు. 138 ఏదో ఇష్టం కదా, మరి ఎందుకు ఇది డౌన్లోడ్ చేసుకున్నావు? వాటర్ ఇంకా మహారాష్ట్రలోనే ఉన్నాం మనం. మహారాష్ట్రలో మనకి నేషనల్ హైవే మీద చెకింగ్ జరుగుతుంది. ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, అందుకు చెకింగ్ బాగా జరుగుతున్నాయి. సూరత్ 450 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి. గుజరాతే కదా సూరత్ అంటే. సూరత్ ఎంట్రీ పుట్టి, దాని తర్వాత ద్వారకా, అక్కడి నుంచి 300 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అవును, నేను సూరత్ అన్నాను కానీ ద్వారకా వెళ్దామని లేదు పుట్టి. సోమనాథ్ మనం సూరత్. మళ్ళీ సేమ్ నేషనల్ హైవే మీద మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ మాకు చెకింగ్ జరిగింది. ఎలక్షన్స్ డ్యూటీ మీద ఉన్నారు వీళ్ళందరూ. అయితే మాకు పొల్యూషన్ చెక్ ఒకటి మేము చూసుకోలేదు, సో అదొకటి చేయించుకోండి అని చెప్పారు. పురాణా పూల్ ఇదే అంటారు వాళ్ళు. పుల్ ఏదే పుల్ అట. బయలుదేరాడు. ఒకసారి చెప్పు బెట్లు ఏమది? అది ఓకే చూస్తా చెప్పు. ముఖం అట్లా పెట్టుకున్నావు అంటే కష్టంలో అయినా సుఖంలో అయినా నవ్వుతూ ఉండడం నేర్చుకో. ఎక్కడున్నాడు? దొరికాడా పొల్యూషన్? అడుగుదాం. ఓ అడుగుదామా? కూల్ బేబీ. రాయి ఉన్నట్టు చూసుకున్నావా? ఏదో హోటల్ చెప్పాడు. ఏంది రికార్డ్ చేయలే. మా బుడ్డికి పొల్యూషన్ చెక్ చేయించుకోండి అని చెప్పారు కదా, సో ఆ ఇరిటేషన్ మైండ్లో ఉన్నాడు. తన టెన్షన్ ఏంటంటే ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకెవరెవరు పట్టుకుంటారో అందరికీ ఎంతమందికి అని సమాధానం చెప్పుకుంటూ పోతాం, అది చేయించుకోవాలని ఆ టెన్షన్లో ఉన్నాడు. స్టార్ట్ అయింది అది 4 కిలోమీటర్స్లో అన్నాడు కదా. మహారాష్ట్రలో ఈ పొల్యూషన్ చెక్ దొరకడం అనేది ఎంత కష్టంగా ఉంది అంటే ఎవరిని అడిగినా సరిగ్గా చెప్పలేకపోతున్నారు ఎక్కడ దొరుకుతుంది అన్నది. ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగగానే ఇంకొక ఫ్లైఓవర్ వస్తుంది, దాని ముందు లెఫ్ట్ తీసుకోండి సర్వీస్ రోడ్ లో. అక్కడ ఒక మస్జిద్ లాగా వస్తుంది, అక్కడ ఎవరినైనా అడగండి అని అంటున్నాడు. అది కూడా కాన్ఫిడెంట్ లేదన్నమాట. దేనికి కింద నుంచి వెళ్ళాల్సింది మనం రోడ్. ఓకే, రివర్స్ చేసేసుకో. అవతల వాళ్ళు ఎట్లా వెళ్తున్నారు కదా వెహికల్స్, సైడ్లోకి తీసుకుని నెమ్మది కట్ అయిపో. వెనకాల వెహికల్స్ చూసుకోవచ్చు.
కట్ అయిపోతుంది. అంటే ఇందాక వచ్చిన రూట్లోనే ఎక్కేసాయి మధ్యలో. దీనికి మీసాలు పెట్టాడు బండికి, దీనికి మీసాలు పెట్టాడు. నిన్న బూబుగడు కూడా మీసాలు పెట్టుకున్నాడు. ఇండికేటర్ సీట్ వెళ్తున్నాడు. ఇది కూడా ఇట్లా తింగరగా చూపిస్తుంది, అర్థం కావట్లేదు. ఇక్కడే 1 గంట అయిపోయేటట్టుంది మనకి. మేము పొల్యూషన్ చెక్ అనేది ఫస్ట్ చేయించుకోవాలని దాని గురించి వెతుకుతున్నాం. ఆగిన ఆటోలు అడిగితే పెట్టాము. ఆగేవాడు లేడు కనిపించదు ఇక్కడ. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, ఒకసారి అడుగు. నేను మల్కాపూర్లో ఉంది అన్నాడు కాబట్టి ఏదో గాలి, అదే సిఎన్జి అనుకుంటుంది. సౌండ్ తగ్గించుకో. భయ్యా ఇధర్ పొల్యూషన్ కిధర్ మిలేగా? పొల్యూషన్ విజ్ఞాన్ మహావిద్యాలయ మల్కాపూర్. ఆ పెట్రోల్ బంక్ లో అడిగినప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ చెప్పారు. ఎంత బ్యూటిఫుల్గా రూట్ చెప్పారంటే మేము ఇంకెవరిని అడగకుండా డైరెక్ట్ వచ్చేసాము. इन अड़गो आप भैया इधर पीओसी किधर करते भैया? ये बाजू में ये सामने दुकान है। हाँ ये शुभम लिखा। हाँ उधर अंदर में तो ये वाला है, नहीं तो शायद वो वाला वो कार खड़ी है ना। हाँ हाँ वो नहीं तो ये दोनों में से एक है। थैंक यू भैया. थैंक यू. నీట్గా చెప్పాడు. ఆ ముసలైనా కరెక్ట్గా చెప్పాడు, ఈ అబ్బాయి కూడా బాగానే చెప్పాడుగా. ఈ ఓసి ఎక్కడ రాసాడు? ఇక్కడే ఒకటి, లేకపోతే ఆ కార్ దగ్గర ఒకటి అన్నాడు. అడుగు, అవతలు ఉన్నాడుగా. भैया इधर पीओसी किधर करते? कार के पास. ओह थैंक यू भैया. బాగానే ఉన్నారు కదా. ఉన్నాడు అనుకుంటున్నాను, లేకపోతే అక్కడే చెప్పేవాడు క్లోజ్ అయ్యింది, అది అయ్యింది, ఇది అయ్యింది. కార్కే పాస్ ఉన్నాడు ముందు అనుకుంటా. అగో పియూసి ఆదర్శ్. ఎల్లో కలర్ పేపర్. ఇప్పుడు మనం మల్కాపూర్లో ఉన్నాం, మహారాష్ట్ర. ఇక్కడైతే మేము 1 ఇయర్కి పొల్యూషన్ చెక్ చేయించేసాం. చీప్గా అనిపించింది ఇక్కడ కాస్ట్ కూడా. 150 రూపీస్కి ఇక్కడ 1 ఇయర్కి సరిపడా పొల్యూషన్ చెక్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పటికీ మేము 555 కిలోమీటర్లు వచ్చాము. పొల్యూషన్ చెక్ చేస్తున్నాము మల్కాపూర్ విలేజ్లో.
designed with one goal: to help you make it happen. ఈ డ్రైవ్లో మనకి లాస్ట్ అండ్ ఫైనల్ టోల్ ప్లాజా మహారాష్ట్రలో వస్తుంది, దసర్ఖేడ్ దగ్గర. ఈ టోల్ ప్లాజాని దసర్ఖేడ్ టోల్ ప్లాజా అంటారు. ఇక్కడ 75 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము ఈ టోల్ని 10 గంటల 35 నిమిషాలకి ఉదయం క్రాస్ చేసాం. ఇది నేషనల్ హైవే 53 మీద వస్తుంది. We do our best so you can do your best. Because when you love what you do, you don't settle for less. You don't compromise. Instead, you seek out those you can rely on, who can help you do what you love in a way that's thoughtful and real. In life and in travel, it's invaluable to have people and places you can depend on. That's good, yeah. Yes. Nandura Chikhil Highways Private Limited. అక్కడెక్కడో కంటే ఇక్కడ టోల్ రోడ్ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ నుంచి టోల్ రోడ్ బంగూరా 568 కిలోమీటర్. థాయిలాండ్ లో కొనుక్కున్న బట్టలు అబ్బోటి ఫుల్ బ్రాండెడ్. ఇక్కడ మరీ ఓవర్ చేస్తున్నారు అసలు. వీళ్ళు డబ్బులు ఎట్లా దోచేసుకోవాలి. మన దగ్గర అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనం పీకలేకపోతున్నారు, కానీ అంతే కదా. బట్ ఇంకెంత ఉంది? ఇది వస్తూనే ఉంది. రివర్స్ తీసేటప్పుడు పాట రాదేంటి, డిస్టర్బ్డ్ గా ఫీల్ అవుతుంది అది. అదే రివర్స్ తీసేటప్పుడు వీళ్ళు కాన్సన్ట్రేషన్ దెబ్బతింటది అని చెప్పి స్టడీగా ఉంటుంది అది. ఇప్పుడు మనం నేషనల్ హైవే 53 మీద నుంచి నేషనల్ హైవే 753L మీదకి వెళ్తున్నాం. 753L నేషనల్ హైవే సోనాలికా. ఇందోర్ కింద నుంచి 221 కిలోమీటర్స్. ఇంకా మహారాష్ట్రలోనే ఉన్నట్టున్నాం కదా, ముక్తై నగర్. ఇప్పుడు మనం ఉన్నది ముక్తై నగర్ మహారాష్ట్రలో. పితృవైన్యం భర్గో దేవస్య ధీమహి ఓం ప్రచోదయాత్. అల్లే సిల్దిలా ఆశయం భగవానా అంటే భగవా అంటే ఆ కలర్ మీరు భగవా. సాఫర్ ని భగవా అంటారు.
ఎంత ఇది మీ అమ్మ ఎక్కడ తీసుకెళ్లేదా? గేట్ దగ్గర కూర్చొని ఆడుకుని అలసిపోయేదా బుడ్డి? ఇవన్నీ అబౌట్ టు కమ్ టోల్స్ అన్నమాట. ఈ డ్రైవ్ లో 7th డమ్మీ టోల్ ప్లాజా ఇది. వేస్తారు నాకు తెలిసి. ఇప్పుడు మనం క్రాస్ చేస్తున్నది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బార్డర్ చెక్ పోస్ట్. ఇది ముక్తాయి నగర్ దగ్గర, అంటే ఇది మహారాష్ట్ర బార్డర్ చెక్ పోస్ట్ ముక్తాయి నగర్ దగ్గర. ఈ బార్డర్ క్రాస్ చేసేటప్పటికి సమయం ఉదయం 11:06 అయింది. ఇదంతా నేషనల్ హైవే 753L. మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయ్యామంటే ఇంకా అన్ని సింగిల్ రోడ్సే, మనకి 4 లేన్ రోడ్స్ కనిపించవు. కనిపించినా అక్కడక్కడ కనిపిస్తాయి, ఎందుకంటే ఈ మధ్యనే వేసుకుంటున్నారు వీళ్ళు. మనకి మధ్యప్రదేశ్లో ఇట్లా సింగిల్ రోడ్సే కనిపిస్తాయి ఎక్కువగా. ఇక్కడ నుంచి ఇందోర్ ఇంకా 203 కిలోమీటర్స్ ఉంది. బుర్హాన్పూర్ 25 కిలోమీటర్స్, కాండ్వా వచ్చి 95 కిలోమీటర్స్. ఇదంతా నేషనల్ హైవే 753L. టోపీ వేశారు కదా, అది ఎవరో గాడ్ అనుకుంటున్నా తెలిసి. మల్హార్ ఇది ఉంది కదా మన శివాజీ దాంట్లో బ్రాండ్ లో. మనం ఇప్పుడైతే మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇందాక ముక్తాయి నగర్ చూసాం కదా, అది లాస్ట్ మహారాష్ట్రలో. ఈ బుర్హాన్పూర్ మొత్తం అరటి తోటలకి చాలా ప్రత్యేకత. ఇక్కడ ఎక్కడ చూసినా మీకు అరటి తోటలే కనిపిస్తాయి. అరటి తోటలో బుడ్డి. నేషనల్ హైవే నెంబర్ ఓకే. వీళ్ళ పొలాల మధ్య నుంచి మనకి నేషనల్ హైవే పడింది చూడండి. అంతా మీకు ఎక్కడ చూసినా ఈ బుర్హాన్పూర్ మొత్తం అరటి తోటలు కనిపిస్తాయి. అరటి తోటల మధ్యలోంచి మన డ్రైవ్ ఉంటుంది. మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అవగానే, బుర్హాన్పూర్ సిటీకి ఎంటర్ అవగానే ఇక్కడ చెకింగ్ నడుస్తుంది చూడండి. ఎందుకంటే వీళ్ళకి May 7th ఎలక్షన్స్ ఉన్నాయి. చేస్తున్నారు చెకింగ్. లోక్సభ ఎలక్షన్స్ చెకింగ్ నడుస్తుంది. పోలీసులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. అక్కడ కూర్చున్నారు బేబీ పోలీసులు. అవో స్టార్స్ ఉన్నాయి చూడు, అవో గుండు బట్టదల వీడియోలు తీస్తున్నారు. ఏమంటా నేమ్ ఎక్కడి నుంచి వస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నారు. ఇప్పుడు మనకి తప్తి రివర్ కనిపిస్తుంది. చాలా పెద్ద రివర్ ఇది కూడా. మనం దాని మించే క్రాస్ అయ్యి వెళ్తాము. ఇది ఇచ్చాపూర్ ఇండోర్ హైవే మీద వస్తుంది. ఇప్పుడు మనం ఉన్న రోడ్డుని రేణుకా మాతా రోడ్ అంటారు. ఇది నర్మదా తర్వాత సెకండ్ లాంగెస్ట్ రివర్. మనకి వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యే రివర్ అనమాట ఇది మధ్యప్రదేశ్లో. లేదు తాపీ రివర్లో వాటర్ లేవు బేబీ. కానీ పెద్దదే అనుకుంటా, రాళ్ళు పెద్దగా ఉన్నాయి చూడు కదా. వర్షం వస్తే ఫుల్ నిండిపోతుంది అనుకుంటాం. ఓ రిజర్వాయర్ లాగా ఏదో ఉన్నట్టు కట్టేసినట్టున్నారు. పెట్టుకుంటారు ఇప్పుడు ఈ టైంలో ఫుల్ ఎండిపోదా? ఎండదు, కొంచెం ఎండినా తగ్గుతుంది. దాంట్లోంచి పట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ అమ్మేసుకుంటున్నారు. ప్లాస్టిక్ మొత్తం అంతా ఇది ఇంతే ఉంటది, మొత్తం ఇంతే మధ్యప్రదేశ్. ఇది కొండలా ఏదో అన్న చెప్పవు. వీళ్ళు ఇది ఉంటారు చూడు ఒకటి, ఏది మ్యాండేట్ క్వీన్, అది ఎక్కడిది? అది చంబల్లో ఇక్కడే ఇళ్ళదే. అది
మధ్యప్రదేశ్ చంబల్. అవును, మధ్యప్రదేశ్ చెంబల్. ఇవంతా మట్టి కొండలు చూడు, రాయి కొండ కాదు. వర్షం వస్తే జారిపోతూ ఉంటది. అన్ని అరటి తోటలే చూడు. ఈ రోడ్డు వేసేటప్పుడు పాపం పొలం పోయి ఉంటది జనాలకి. అప్పుడు డబ్బులు ఇస్తారనుకుంటా కదా, నామకే వాస్తే ఇస్తారా? ఇస్తారు, 1.5 times ఇస్తారు. అంటే అప్పుడు ఒక 5,000 ఉంది అనుకో ఎకరమ్మ. 7,500. అంకలేశ్వర్ బురాన్పూర్ హైవే అంటారు. ఇక్కడ ముస్లిమ్స్ బాగానే ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్ళకి ఇక్కడ లోకల్ కాబట్టి ఫస్ట్ వాళ్ళ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఉంటుంది. మనకి హైదరాబాద్ లో అట్లా లోకల్ అదేం చూపించారు మరి? మన బల్బు మన వాళ్ళకి. मंगलामय हो. ओके, आपकी यात्रा मंगलामय हो बेबी. मंगलमय. इंदौर 183, उज्जैन 260. व्हीकल्स आसिरघर फोर्ट 4.5 किलोमीटर्स. अरे पैन फोर्ट, that is फोर्ट. आसिरघर फोर्ट అంటే ముస్లిమ్స్ ఎవరిదో అది. ఇందోర్ 161 kilometers. బాగుంది ఫోర్ట్. అంటే శిథిలావస్థలో ఉంటాయి కదా, ఇక ఎవరు ఏం చూడరు రారు అన్నదాన్ని. అట్లున్నా కానీ నువ్వు రిపోర్ట్ చేయాలి, మీరు చూసుకోండి ఇది అని అనేసి. మాకు డబ్బులు ఇస్తే మేము చూస్తామని చెప్పడం లేదా? లేకపోతే నువ్వు డబ్బులు పెట్టి డెవలప్ చేసి వాటికి ఇవ్వాలి. అడుగుతారని చెప్పాలి. ఎంపీలో కూడా రోడ్స్ ఏం పెద్ద వాలేదు. మహారాష్ట్రనే బెటర్ అనిపించింది కదా, హైవే మహారాష్ట్ర బెటర్ అనిపించింది నాకు. మనం ఇందోర్ వెళ్ళాలి అంటే వయా ఓంకారేశ్వర్ వెళ్ళాలి. అంటే ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది చూడండి, ఆ ప్రదేశం నుంచే వెళ్ళాలి. కాకపోతే ఓంకారేశ్వర్ సర్కిల్ నుంచి ఒక 12 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. మనం మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతాం ఇందోరు. మనకి సైడ్ ఇస్తున్నాడు ఎల్లు ఎల్లు అని చెప్పాడు. మరి కాన్ కొట్టవే నిన్న నుంచి అది కాలేడా, మేము ఆడేందుకు ఇస్తున్నాడు అప్ప మనకి అంటున్నాను. ఇక్కడ నుంచి ఇంకొక 40 కిలోమీటర్స్లో మనకి ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ప్రదేశం ఉంది కదా, అది వచ్చేస్తుంది. ఓంకారేశ్వరం మనం సర్కిల్ వరకు వెళ్తాం అంతే. అక్కడి నుంచి లోపలికి వెళ్తే జ్యోతిర్లింగం దేవాలయం కనిపిస్తుంది. మీకు ఇట్లా కొండపైన హర్ట్ వేసుకుని ఉండాలని ఉందా? నో, ఇది 753L డైరెక్ట్గా ఎక్కించచ్చు కదా. మధ్యలో ఎక్కడి నుంచి తీసుకొని జాయిన్ చేశాడు. మధ్యలో మనం 753L మీదే ఉన్నాం కదా. ఇక్కడ బాగుంది కదా అంతగా, అక్కడ ఎందుకు పోలేదు మధ్యలో అని. పైనుంచే వస్తే అయిపోతుంది కదా కదా. హాట్ ప్యాక్ తెచ్చుకున్నావా? చక్కగా నేను వేద్దాం అనుకున్నాను, నా దగ్గర ఫుల్ ఉండే, అందుకే ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ కొనుక్కోవచ్చులే.
ఈ డ్రైవ్లో మనకి 8th డమ్మీ టోల్ ప్లాజా, ఇక్కడ కూడా మనకి ఛార్జెస్ పడవు. ట్రాఫిక్ పోలీస్ కార్ గో తగులుతుంది. ఇందోర్ వెళ్ళే మార్గంలో మనకి మొత్తం ఇట్లా ఫ్లైఓవర్స్ ఇవన్నీ పడుతున్నాయి. సో కన్స్ట్రక్షన్ వర్క్స్ బాగా జరుగుతున్నాయి. సో రోడ్స్ అన్నీ కొంచెం కచరా బిచరానే ఉన్నాయి. అందుకే మనకి డ్రైవ్ ఎక్కువ టైం పడుతుంది. మట్టి వేస్తున్నట్టున్నా కదా. అక్కడ గాలికి వేస్తుంది మట్టి. ఓంకారేశ్వరం దగ్గరకైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడి నుంచి 17 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు సమయం 1:42. ఒంటి గంట 56 అవుతుంది ఇప్పుడు సమయం. మేమిప్పుడు ఓంకారేశ్వరం చేరుకున్నాము, మెయిన్ రోడ్ దగ్గరికి. కస్బా గణపతి పూణే. మనం पुणे వెళ్ళాం కదా, అక్కడ ఫేమస్ కస్బా గణపతి. जगह का नाम क्या है? प्लेस कौन सा नाम है ये? ओमकारेश्वर. ओ ओमकारेश्वर कितना दूर है इधर से? बस उतना ही. अभी पूरा रश है ना, नर्मदा का पुष्कर है कुछ. भीड़ बहुत है, भीड़ है. 12 तारीख तक रहेगा. हाँ, अमावस तक रहता. ఇక్కడైతే చిన్న టీ బ్రేక్ తీసుకుందామని ఆగాము. అయితే పాపం ఫస్ట్ టీ పెట్టుకుని వచ్చి మాకు టేస్ట్ చూపిస్తున్నాడు అతను. బాగుంది అంటే తీసుకొని వస్తాను, లేకపోతే వేరే చేస్తానని చెప్తున్నాడు. అదే ఇందాక నుంచి చెప్పి టీ టెంపుల్ వ్యూ అంటున్నాడు నువ్వు. అదే మరి అమాయకుడు కదా. చెమటలు పట్టేస్తున్నాయి నీకు, నాకన్నా ఎక్కువ పడుతుంది చెమటలు. ఈరోజు నీకు అసలు చెమటే ఉండకపోతుండే. నేను రెడీ చేస్తాను కూర్చో. పర్లేదు ఇది తీసుకెళ్ళిన వాడు మళ్ళీ తీసుకొచ్చేస్తుంది. ఫోన్ మీరు పెట్టుకోండి. తీసుకెళ్ళిన పెద్ద మాట్లాడలేకపోతున్నా, బుర్రు బుర్రు అంటున్నాను. ఐ డోంట్ టీచ్. థ్యాంక్ యూ. ఓంకారేశ్వరంలో టీ సూపర్. ఇక్కడ నుంచి ఒక 8 to 9 కిలోమీటర్స్. రిటర్న్లో ఒకవేళ వీలుంటే చూసుకుని వెళ్ళచ్చు. ఒకవేళ మధ్యాహ్నం బయలుదేరి ఊరికినా. అవును, ఎందుకంటే నర్మదా అక్కడే కదా. నార్మల్ టైంలో వెళ్తేనే ఆ లైన్ అక్కడెక్కడో ఉంటుంది.
దర్శనం గురించి కాదు, ఆ టెంపుల్ వ్యూ అవి అవతల సైడ్ కాదు. నేను అంటే మామలేశ్వర్ టెంపుల్ ఉంది చూడు, ఆ టెంపుల్ వ్యూ, ఓసారి నర్మదా నది అవి చూసుకుని అవతల ఓంకారేశ్వర్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అట్లా తీయలేము వీడియో. చాలా బాగుంది కదా. ఇంకోటి తాగు, ఇద్దరం తాగుదాం. చెప్పనా? మల్లేశ్వర అది ఒకటి పక్క పక్కనే కదా. స్లోగా వెళ్ళు, ఆపుతున్నారు అండి, అన్నీ ఉన్నట్టున్నాయి కదా. మంచిదైంది మనం టీ తాగి స్లోగా వచ్చాం కాబట్టి కదా, సరిపోతుంది. ఎంపీలో మెయిన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ చెకింగ్ కంపల్సరీ బాగా జరుగుతుంది. మహారాష్ట్రలో అయినా అలా అలా చూసి వదిలేశారు, వీళ్ళైతే బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. మేము ఐస్ బాక్స్ తీసుకొచ్చాం కదా, ఐస్ బాక్స్లో వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అవి ఓపెన్ చేసి చూసినప్పుడు సరే మాకు కూడా ఒక 2 వాటర్ బాటిల్స్ కొన్ని కూల్ డ్రింక్స్ ఇవ్వండి అని చెప్పి తీసుకున్నారు అడిగి. మరి సమ్మర్ కదా, ఇక పాపం వాళ్ళు కూడా ఎండలో నుంచుని టయర్డ్ అయిపోతున్నారు, అందుకే మేము కూడా ఇచ్చేసాం. ఓంకారేశ్వరం ఆ స్ట్రైట్గా వెళ్ళాలి, ఆ బస్కి వెనకాల రూట్లో వెళ్తే 12 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. ప్రతి చెక్కింగ్ పాయింట్ దగ్గర మనము ఎక్కడి నుంచి వస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము ఇవన్నీ డీటెయిల్స్ నోట్ చేసుకుంటున్నారు, మన పేరు, ఊరు ఇవన్నీ. అందుకే మా సంతోష్ అక్కడికి వెళ్ళి రాసేస్తున్నాడు. ఇప్పుడు దాని గురించి ఈగ దూరిపోయింది మధ్యలో. అవును, ఇక్కడ నర్మదానా? ఇదిగో నర్మదా రివర్. అనిపించిందా పేరు? దిస్ ఈస్ నర్మదా రివర్. మనం క్రాస్ అవుతున్నాం. నర్మదమ్మ తల్లి పాకి రక్ష రక్ష మమ్మల్ని కాపాడు తల్లి. ఆమెకి అప్పుడు చీర పెట్టాం, మళ్ళీ పిలిపించింది చూడు కదా, మళ్ళీ పిలిపించింది చక్కగా. ధామ్, రేవా ధామ్, అది వా. నర్మదా నదినే రేవా నది అని కూడా పిలుస్తారు. రేవా రిసార్ట్స్ ఉంది కదా ఇక్కడ. ఓకే, నర్మదా తల్లి మొదటి దర్శనం మనది. నర్మదా రివర్ ఫస్ట్ దర్శనం. ఇక్కడ స్నానం చేయడానికి పెట్టారు ఉంటుంది, అగో ఘాట్. అది ఇక్కడ లేదు, ఇక్కడ కూడా ఘాట్ ఉంది. ఎవరు రావట్లేదు అంటే అందరు జనాలు ఉన్న చోట దిగుతారు, ఎందుకంటే ముసళ్ళలో ఉంటాయి కదా, ఎవడు భయం పడికి. అగో అటు సైడ్ కూడా ఘాట్స్ ఉన్నాయి. అక్కడ ఎక్కడ చేస్తామైనా ఇది తర్పణం. కూర్చోవాలి ఒక చోట్ల ఎక్కడైనా చూసుకుని, మట్టి మీద కూర్చొని. ఇక్కడ తర్పణానికి ఫుల్ ఘాట్ అంతా క్లీనింగ్ ఉంది చూడు. కానీ అక్కడ రానివ్వడానికి ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు నదిలో స్నానం చేయడానికి ప్రాబ్లం బేబీ, అటు వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు తర్పణం చేసుకోవడానికి కదా. మనం ఇక్కడికే రావాలా? ఇక్కడ కాదు, ఇంకా వేరే చేసుకుని ఇక్కడ రావడానికి. ఓకే, అదిగో టెంపుల్ ఉంది, ఓల్డ్ టెంపుల్. అది ఓల్డ్ టెంపుల్. ఓంకారేశ్వర్ ఇక్కడ, ఓంకారేశ్వర్ అటు ఉంటుంది. ఇటు చూస్తే మై బుడ్డి విత్ నర్మదా రివర్. అదంతా వెనకాల ఉన్నది నర్మదా రివర్. ఇక్కడ నుంచి ఇందోర్ ఇంకా 59 కిలోమీటర్స్. ఇప్పుడు సమయం 2:31 అయింది. ఓంకారేశ్వరం దాటాము. ఇందాక చూపించిందంతా ఓంకారేశ్వర్ క్రౌడ్. ఓంకారేశ్వరం నుంచి 68 కిలోమీటర్స్ ఇందోర్. ఓంకారేశ్వర్ బైపాస్ యాక్చువల్లీ. అక్కడ నుంచి ఓంకారేశ్వర్ 12 కిలోమీటర్లు. లోపలికి బస్సెస్ వచ్చినాయి చూడు లోపల నుంచి. ఆ రూట్ లోపల నుంచి లోపలికి వెళ్ళాలి మనం. రైట్ సైడ్ మనం ఆపాం కదా, అక్కడ నుంచి రైట్ సైడ్ లోపలికి వెళ్తే 12 కిలోమీటర్లు.
ఎస్ లోపలికి వెళ్ళాలి. లాస్ట్ టైం అట్లాగే ఎంత వెళ్ళినా కదా ఎవరు అడిగారు గుర్తుందా అప్పుడు. సైలాని ఐలాండ్ రిసార్ట్. రండి ఇక్కడి నుంచి రండి. ఓంకారేశ్వరం నుంచి ఇందోర్ వెళ్ళేంత వరకు ఇలాగే ఉంటుంది. అందులో ఇప్పుడు నర్మదా పుష్కరాలు ఉండడం వల్ల క్రౌడ్ చూడండి, బస్సెస్ కార్స్ అన్నీ ఇంకా కంటిన్యూస్ వస్తూనే ఉన్నాయి. మనకి గ్యాప్ అనేది లేదు అసలు రోడ్ మీద. ఇందోర్ 50, దేవాస్ 85, మహంకాళేశ్వర్ 102. ఎంపీ వాడు కొంచెం ఎందుకంటే టిప్పర్ కొట్టినా కూడా ఆగుతున్నాడు వాడు. ఘాట్ రోడ్ లాగా ఉన్నారు అది. అదే అడవి నుంచి వేసుకుంటూ వచ్చారు రోడ్డు. గ్రేటే పాపం. మనకైనా దూరమా వాళ్ళది బెంగళూరు నుంచి. వ్యూ సూపర్ ఉంది అసలు. ఆకాశము, చెట్లు, పక్కన రైల్వే ట్రాక్. ఎట్లా వెళ్తున్నా ఇక్కడే ఉంది. ఛత్తీస్గఢ్ అంటే దీని నుంచి డివైడ్ అయిందే కదా. అదే మధ్యప్రదేశ్ నుంచి డివైడ్ అయింది. అక్కడ శివలింగం పైన కనిపించిందా వైట్ కలర్. చెప్పడానికి ప్లేస్ ఉంటుంది. కోరల్ మీద అది కోరల్ పిక్నిక్ స్పాట్. ఇది నర్మదానేనా. చెత్త ఎట్లా చేసేస్తున్నారు ఆయన. నదులన్నీ కలుషితం చేసేస్తున్నారు. దీన్ని ఏమంటారు బట్టి బూటే కదా. ఇందోర్ 33 కిలోమీటర్స్. రట్బీ అదే ఇదేదో పైన పాయింట్ ఎక్కడో ఉన్నట్టుంది బేబీ పిక్నిక్ స్పాట్. ఇందాక అదేమో ఇట్లాంటి అది అదే పిక్నిక్ పైకి కొండ. ఇందాకటిది కూడా అంతే కోరల్ ఏదో చెప్పాడు. అది కూడా ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తున్నదంతా ఘాట్ రోడే. ఇదంతా ఫారెస్ట్ ఏరియా, ఓంకారేశ్వర్ ఫారెస్ట్ ఏరియా అంటారు. నర్మదా స్నానం చేసేటప్పుడు కూడా సంకల్పం చదువుకుని ఆరాంసే చేద్దాం. అర్థమైందా? అందుకే ఒకరిని పెట్టుకుని వెళ్ళిపోదాం అంటున్నా. నువ్వు తర్పణం చేసే టైంలో నేను శివలింగం ప్రిపేర్ చేస్తాను మట్టితో. అన్ని రెడీ చేస్తా. ఆ తర్పణం అయిపోయిన తర్వాత స్నానం అంటే పూజ చేసేసుకోవచ్చు. ఓకే. ఓ లారీ కొట్టుకుందిగా. తుక్కు అయిపోయింది. ఇప్పుడే కొట్టుకున్నట్టుంది కదా. అవి ఇక్కడ ఏదో చేస్తారు. తెలంగాణ వల్ల ఇంకో బోటు పెడితే కింద సెకండ్ లైన్ చదువుకోవచ్చు. ఏంది బేబీ వాడు. అయ్యా ఏంది ఇక్కడ వస్తున్నారు? అక్కడ ఉంది కదా రోడ్డు. ఇది వన్ వేనా చూసుకోబుట్టో. అది అక్కడ ఉంది కదా బుట్టి రోడ్డు. వాళ్ళు అటు నుంచి రావాలి. ఓకే. అందరు ఇటే వస్తున్నారు. అదిగో బుట్టి. అవును మనం ఎట్లా వెళ్తున్నాం అన్నది. వాళ్ళు అటే కరెక్ట్ గా వాళ్ళందరూ అటే వస్తున్నారు. మన రూట్ ఇటేనా అని. అగో వాళ్ళు అటు వస్తున్నారు మన వాళ్ళు. వాడు అటు నుంచి అటే వస్తున్నాడు. అదిగో చూడు, చూసావా? HOW మాహో ఇందోర్ 23. సిమ్రోల్ చేరుకున్నాం. సిమ్రోల్ అయితే బన్స్ కి చాలా ఫేమస్. సేమ్ తిరునల్లారు వెళ్ళినప్పుడు రూట్ ఇట్లాగే ఉండే గుర్తుందా? తిరుగల్నార్ నుంచి వచ్చినప్పుడు అనుకుంటా. వెళ్ళేటప్పుడు కూడా ఇట్లాగే ఉండే అనుకుంటా. నైట్ ఉండే మనకి. రిటర్న్ లో వచ్చేటప్పుడు మనకి అదే వెంకటేశ్వర స్వామి ఊరేగింపు అవన్నీ కలిసినాయి గుర్తుందా? సేమ్ ఇట్లాగే ఉండే రోడ్డు.
పార్క్ హయత్ కదా అది, నేను పార్క్ హయత్ అనుకున్నా ఇప్పుడు వరకు. హయత్ వాళ్ళది పార్క్ హయత్ అనేది ఉంటుంది, ఇది బ్యూటీ పార్క్. ఓకే. 3 kilometers, 3.3 kilometers more. ఇందోర్ అయితే చేరుకున్నాం. ఇంకా మా హోటల్ రూట్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం ఇప్పుడు వెళ్తున్న రూట్ మొత్తం పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ ఈ రూట్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇది ఎదుర్కొన్న కనిపిస్తుంది చూడండి, పెన్ ఒక ఫెదర్ లాగా, దీన్ని చిత్రగుప్త చౌరాహా అంటారు. ఇప్పుడు సమయం 4:05 అయింది సాయంకాలం. ఇక్కడ నుంచి 55 బేబీ కారంజన గణేష్ మందిర్ ఉందంట ఏదో, ఏది రాడిసన్ ఉంది. మన రైట్లో చూస్తే రాడిసన్ హోటల్ కనిపిస్తుంది చూడండి. డెస్టినేషన్ అరైవ్డ్ అన్నాడా, 220 meters. అక్కడ ఉన్నట్టుంది ఇది. కాందువా రోడ్ 8 kilometers, దేవస్ ఉజ్జయిన్ రోడ్ 10 kilometers. మేము దిగబోయే హోటల్ ఫెయిర్ఫీల్డ్ మ్యారియట్ హోటల్. ఏం చేస్తారు రోడ్ల మీద, మేకప్ లేదు, గోలేదు. ఇదేనా ఇదేనా ఇక్కడ రాసారు ఫెయిర్ఫీల్డ్ మ్యారియట్ ఇండోర్ ఇస్ అవర్ మై కాంబినేషన్. మేమైతే హోటల్ చేరుకున్నాము. మేము 5 days ఇక్కడే స్టే చేద్దాం అనుకున్నాం, అంటే 5th నుంచి 10th వరకు. మాకు బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కూడా బుక్ చేసేసుకున్నాం కాబట్టి పర్ డేకి మాకు 6,400 రూపీస్ అయింది, ట్యాక్సెస్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్తో కలిపి. विदाउट की जाएगा नहीं सर. 7011 ఇక్కడే ఉంది. దీనికి అది పెట్టక్కలేదా, ఇన్సర్ట్ చేయక్కలేదా? इसको इंसर्ट करना है, नहीं करना. ये स्मोकिंग रूम है. स्मोकिंग स्मेल आ रहा. एक बार चेक कर लो ये स्मोकिंग रूम है क्या करके. पूरी प्रॉपर्टी नॉन स्मोकिंग है. ओके ठीक, थैंक यू. सब छोड़ पर लोग कुछ ఇంకో ఇక్కడ ఫ్రీజర్ ఉంది బేబీ, మనం ఐస్ డ్రై ఐస్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్, లాకర్ కూడా ఉంది, ఏమైనా వాల్యుబుల్స్ దాచుకోవాలంటే దాచుకోవచ్చు. ఫైనల్గా మేము రూమ్కి వచ్చి చేరేటప్పటికి సాయంకాలం 4:25 అయింది. ఇక్కడ రాబట్టి